వెల్కమ్ టు హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతా స్నేహ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ అయితే మా హస్బెండ్ బర్త్డే రోజు వ్లాగ్. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసాము అనేది, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి. అండ్ ముందుగా మా హస్బెండ్కి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ని అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఫన్ ఉంటుంది మా అద్వితో. ఇంకా చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఏం కేక్? అది ఎవరి కోసం? నాన్న కోసమా? ఓకే, ఇప్పుడు కాదు, తర్వాత తర్వాత నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పినాక, ఓకేనా? ఇప్పుడు కాదే. హలో, గుడ్ మార్నింగ్ అద్వైత. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు నానా. హ్యాపీ బర్త్డే నానా. హ్యాపీ బర్త్డే చెప్పే. హ్యాపీ బర్త్డే. ఏ బర్త్డే బాయ్ గెటప్ అను. నానా లవ్వే మమ్మీ నాన్నకి టీ-షర్ట్ ఉంది కదా, ఏమని చెప్పాలి? హ్యాపీ బర్త్డే అని చెప్పా. ఎవరికి? నాన్నకి. ఓయ్ హ్యాపీ బర్త్డే నోయ్. యాక్చువల్గా నైట్ 12 o'clockకి కేక్ కట్ చేపిద్దాం మా హస్బెండ్తో అని నైట్ ఆర్డర్ పెట్టాను. కేక్ వచ్చింది. ఆ పాటికి ఇంకా మా అద్వైత పడుకోలేకని చూసినప్పటి నుండి కట్ చేయాలనే ఉండే. ఇంకా ఫైనల్గా అయితే పడుకోబెట్టాను. బట్ అద్వైత 11:30కి అట్లా పడుకుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయ్యాక 12 అయిపోయింది. సో 12కి ఏం లేపాలి, నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళ డాడీ వద్దన్నాడు. ఇంకా నైట్ మేము కూడా కేక్ కట్ చేయలేదు, ఎందుకంటే కేక్ కట్ చేసేటప్పుడు అద్వైత ఈజ్ మెయిన్ పార్ట్ అని చెప్పి ఇంకా అట్లనే పడుకుండిపోయాము. అండ్ మార్నింగ్ లేవగానే నేను అద్వైత విషెస్ చెప్పాము. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంకా మా మమ్మీ అందరూ మా హస్బెండ్కి విష్ చేసిన తర్వాత ఇంకా లేచి స్నానం చేసి నేనైతే పూజ చేసేసాను. మా హస్బెండ్ వాట్సాప్లో అందరికీ రిప్లై ఇచ్చి విష్ చేస్తారు కదా ఎలాగో, సో వాళ్ళందరికీ రిప్లై ఇచ్చి ఫ్రెష్ అప్ అయి స్నానం చేశాడు. అండ్ స్నానం చేసి వచ్చి బర్త్డే డ్రెస్ వేసుకున్నాడు. అండ్ ఇదే అన్నమాట మేము తీసుకుంది బర్త్డే డ్రెస్. నాకు షర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్, మా హస్బెండ్కి నేను రింగ్ ఇంకా చైన్ వేస్తున్నాను, మా అద్వైత నాకు వేయట్లే అని చెప్పి పోయి అలిగిపోయిందన్నమాట. ఈ మధ్య అద్వైత చాలా అలుగుతుంది. అలిగితే బయటికి వెళ్ళి అక్కడ మా ఇంటి దగ్గర స్టెప్స్ ఉంటాయి, సో దానిపైన సైలెంట్గా కూర్చుంటుంది. ఎంత నవ్వొస్తుందో అప్పుడు. వాళ్ళ డాడీ వెళ్ళి అద్వైతను బుద్ధికిచ్చుకొని తీసుకొచ్చి ఇంకా ఇద్దరు దేవునికి అయితే దండం పెట్టేసుకున్నారు. ఇంకో ఇంట్లో దేవుడికి దండం పెట్టేసుకొని ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళాలి. అండ్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే మొత్తం రెడీ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ కొత్త టెంపుల్కి వెళ్దాం అనుకుంటాం, బట్ వెళ్ళలేము. మాధవి డ్రెస్ ఇట్రారా బాగున్నావు. సేమ్ పద. స్టోన్స్ పద. మీకు సేమ్ ఇద్దరివి. అద్వి ఎక్కడికి వెళ్తున్నా? ఏం గుడి? శ్రీ వెంకటేశ్వర గుడి. ఈరోజు నా బర్త్డే. నా బర్త్డే. నాన్న బర్త్డే.
అద్వైతకి దేవుళ్ళు అంటే కొంచెం చాలా భక్తి ఎక్కువే. ఇక్కడ హనుమాన్ కనిపించగానే ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని అడిగింది. సో అట్లా వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు మా హస్బెండ్తో అయితే మేము కేక్ కట్ చేపిస్తున్నాము. నైట్ అసలు కుదరలేదు కదా. అస్సలు ఆగలేదు పాపం, ఆల్రెడీ తినేసింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు నానా, హ్యాపీ బర్త్డే టు యు. తింటుంది. హ్యాపీ బర్త్డే. ఓకే నాన్న కళ్ళు మూసుకోమని ఇప్పుడు. నాన్న కళ్ళు మూసుకో. పెరుగు. ఓపెన్ చేయి. నాకైతే మా హస్బెండ్కి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడం అయితే చాలా ఇష్టం. బట్ ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తూనే ఉంటాను. అది కొంచెం జరుగుతుంది. బేసిక్గా మా హస్బెండ్కి ఏంటంటే సర్ప్రైజ్ ఇవ్వడము తెలియదు, సర్ప్రైజ్ తీసుకోవడం కూడా తెలీదు. నాకైతే అప్పుడప్పుడు ఈ విషయం గుర్తొస్తే చాలా నవ్వుకుంటాను నేనైతే. ఇంకా మా హస్బెండ్కి బేసిక్గా బ్రాండెడ్ అంటే చాలా ఇష్టం. బట్ పెళ్ళైనప్పటి నుండి నేను ఎప్పుడు చూడలే ఆయన బ్రాండెడ్ షర్ట్ కానీ షూస్ కానీ ప్యాంట్ కానీ కొనుక్కున్నది. సో ఎన్నో డేస్ నుండి అనుకుంటున్నా ఈ గ్యాప్ బ్రాండ్ మా ఆయనకి గిఫ్ట్ చేయాలని చెప్పి ఫైనల్గా అయితే ఈ ఇయర్ కుదిరింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే అంత కాస్ట్ ఇస్తానని. గ్యాప్ గ్యాప్ కనిపించాలి. మా అద్వైత చూడవు. అద్వి బిజీలు అద్వి. ఎక్కువ సేపు తిన్ను ఆల్మోస్ట్ మొత్తం చాక్లెట్ కాబట్టి కేక్ మస్తు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి సో ఇప్పుడైతే మేమైతే కార్ షోరూమ్కి వెళ్తున్నాము. కార్ షోరూమ్కి ఎందుకు అంటే మా ఆయనకి నేను కార్ గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి ఊరుకో ఈ సాగదీయడంలోనే అయిపోయింది. నీ సెల్ఫ్ డబ్బా అంతా మాకు అర్థమైపోయింది అని అనుకుంటున్నారా? ఇట్స్ ఓకే. బట్ ఏదో ఒక బర్త్డేకి అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. గట్టిగా ప్లాన్ చేయాలి. బట్ ఇప్పుడే కాదు, కొన్ని ఇయర్స్ తర్వాత. వెళ్ళిన 10 minutesకి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళదే ఈరోజు కార్ డెలివరీ ఉంది. సో అందుకే మమ్మల్ని కూడా పిలిచారు. సో మేము కూడా వెళ్ళాం. సో ఇదైతే మా అన్నయ్యకి డ్రీమ్ కార్ అన్నమాట. ఈ కార్ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. సో ఫైనల్గా అయితే ఇప్పుడు తీసుకున్నారు. అండ్ మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ మా అన్నయ్య అయితే ఇక్కడ అద్వితోటే ఫస్ట్ కార్ కీస్ తీసుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్లా ఆ కార్ తీసుకున్న తర్వాత కేక్ కట్ చేసాము. ఫ్యామిలీస్ అందరం కార్ దగ్గర ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత కార్ బయటికి తీసుకొచ్చిన తర్వాత కొబ్బరికాయ నేనే కొట్టిన. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అన్న వదిన వాళ్ళు స్వీట్స్ ఇచ్చారు. ఇంకా స్వీట్ తిని అక్కడే ఉండి కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అట్లా మా మరదలు ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చారు. సో వాళ్ళకి పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అన్నమాట మా ఇంటికి రావడము. ఇంకా వస్తూ వాళ్ళైతే మా హస్బెండ్ కోసం కేక్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి కేక్ కట్ చేసాము. కేక్ కటింగ్ అయిన తర్వాత ఒక 5-10 minutes అట్లా కూర్చొని మళ్ళీ ముచ్చట్లు వేసుకున్నాము పిచ్చా పార్టీ లాగా. అండ్ దాని తర్వాత డిన్నర్కి బయటికి వెళ్ళడానికి మేమైతే రెడీ అయిపోయాము. ఉన్నది ఒకే బైక్ కదా, బైక్ పైన మా హస్బెండ్ ఇంకా అన్నయ్య ముందు వెళ్ళిపోయారు. మేమైతే ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్తున్నాము. ఇంకా మా అద్వైత్ ఉంటే ఎంత ఫన్నో అసలు. అండ్ వాళ్ళిద్దరు చాలా గొడవ పడతారు. అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళిద్దరికి పడనే పడదు. ఫైనల్గా నా ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చేసాను, ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. డెఫినెట్లీగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మా ఫుడ్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. పిక్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా అకౌంట్ని మీరు ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తూ ఫాలో అయిపోండి. మా హస్బెండ్ బర్త్డే
బర్త్డే అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.